ముక్కు మూసుకొని మోక్షం కోసం హిమాలయాల్లో తపస్సు చేసేవాడే యోగి అనుకుంటే ఆయన యోగి కాదు. అద్భుత విద్యలతో అనేక వస్తువులను సృష్టించి భక్తులను ఆశ్చర్యాంబుధిలో ముంచి తేల్చే మహాత్ముడు అనుకుంటే ఆయన మహాత్ముడు కాదు. కాషాయ వస్త్రాలను ధరించి మెడలో రుద్రాక్షలు, నొసట కుంకుమ విభూది రేఖలతో తేజరిల్లేవాడే మహానుభావుడనుకుంటే ఆయన మహానుభావుడు కాదు. కాని లోకంలో ప్రజలకు ఒక యోగి, ఒక సద్గురువు పైకి ఎలా కనపడతారో, వేషభాష వ్యవహారాల్లో ఎలా సంచరిస్తారో ఆయన ఆ విధంగా కనపడరు. అయితే అందరిలాగే ఆయనకి ఆశ్రమం ఉంది. ప్రకృతిని పరిరక్షించాలన్న ప్రేరణాత్మక చైతన్యం ఉంది. తనను తాను తెలుసుకొని మనిషి తనలోని ఆధ్యాత్మిక శక్తులను మేల్కొల్పాలన్న గాఢత ఉంది. ప్రకృతిని, ప్రజలను ఆరాధించడమే నిజమైన భక్తి అన్న తాత్వికత ఉంది. దేహాన్ని దేవాలయంగా భావించే పరిణతి ఉంది. ప్రజలంతా జీవన సాఫల్యాన్ని పొందడానికి అర్హులేనన్న నమ్మిక ఉంది. అందుకే ఆయన ప్రజల దృష్టిలో నిజమైన యోగి, తాత్వికుడు, మహాత్ముడు, ఆధ్యాత్మిక వికాసానికి బాటలు వేసే దివ్య జీవనుడు. ఆయనే జగ్గి వాసుదేవ్. ఆయన స్థాపించిన ఈషా ఫౌండేషన్ దివ్య జీవన మార్గదర్శిగా లక్షలాది భక్తుల నీరాజనాలందుకుంటోంది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న యోగ విద్యా కేంద్రాలు ఎందరి జీవితాలకు కొత్త వెలుగునిస్తున్నాయి. దేశ విదేశాల్లో ఆయన ఆధ్యాత్మిక ప్రసంగాలు భారతీయ జీవన వైశిష్ట్యాన్ని చాటుతున్నాయి. సహజ సిద్ధ యోగ ఉత్కృష్టతను తెలియజేస్తున్నాయి. ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మికతకు కొత్త అర్థాన్నిస్తున్నాయి. తమిళనాడు కోయంబత్తూరు వనసీమల నుండి సాగుతున్న ఆ ఉదాత్త కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా పూల పరిమళంగా విస్తరిస్తున్నాయి. ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ 1957 సెప్టెంబర్ 3న మైసూర్లో జన్మించారు. తల్లి సుశీల, తండ్రి బివి వాసుదేవ్. జగ్గి వాసుదేవ్ 1985లో వివాహం చేసుకున్నారు. భార్య విజ్జి. అయితే ఆమె 1997 జనవరి 23న మరణించారు. జగ్గి వాసుదేవ్ మైసూర్ పాఠశాలలో చదువుకున్నారు. చిన్నతనం నుండే మామూలు పిల్లలకు భిన్నంగా ప్రవర్తించేవారు. One thing about my memory is I remember things which happened when I was just 3-4 months of age, when I was just an infant, which is not considered normal. నా బాల్యం గురించి చెప్పాలంటే చిరుప్రాయం నుంచి జరిగిన సంఘటనలన్నీ ఎందుకో నాకు గుర్తుండిపోయాయి. ఈ అపూర్వమైన ధారణ శక్తి నన్ను చిత్రమైన పరిస్థితిలోకి నెట్టింది. చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు నా చుట్టూ జరిగిన సంగతులన్నీ నా మదిలో ఇప్పటికీ మెదులుతూ ఉన్నాయి. వీటి గురించి నేను చెప్పేటప్పుడు మా అమ్మ చాలా ఆశ్చర్యపోయేది. నువ్వప్పుడు చాలా చిన్నపిల్లాడివి కదరా అనేది. ఇలా నాలో నిబిడీకృతంగా ఉన్న అసాధారణ ధారణ శక్తి నన్ను ఆలోచించేలా చేసింది. నేను 4 ఏళ్ల పిల్లాడిగా ఉన్నప్పటినుంచే నిత్యం ఆలోచనలో మునిగి తేలేవాణ్ణి. కాబట్టే నేను ఎప్పుడూ చంటివాణ్ణి కాదు, పెరిగి పెద్దవాణ్ణి కాలేదని అనుకుంటుంటాను. I would just about think the same way as I would think today. So the question is whether I never was a child or I never grew up. తల్లిదండ్రులు ఆ బిడ్డ ప్రవర్తనను అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా ప్రోత్సహించేవారు. 13వ ఏట నుండే వాసుదేవ్ యోగాభ్యాసం మొదలుపెట్టాడు. ప్రాణాయామాన్ని, యోగాసనాలను మల్లదిహళ్లి స్వామిగా పేరెన్నికగన్న శ్రీ రాఘవేంద్రరావు శిష్యరికంలో చేసేవాడు. 1978లో మైసూరు యూనివర్సిటీ కాలేజ్ నుంచి బిఏ డిగ్రీని లిటరేచర్లో పూర్తి చేశారు. డిగ్రీ చదివిన తరువాత కొన్నాళ్లు పౌల్ట్రీ వ్యాపారం చేశారు. అయితే ఎవరి జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం.
జగ్గి వాసుదేవ్ జీవితంలో 25వ ఏట జరిగిన ఓ సంఘటన ఆయన జీవన గమనాన్నే మార్చివేసింది. ఆ అనుభవం తరువాత ఆధ్యాత్మిక అనుభూతులతో ఆయన జీవన సరళి మారింది. 1982లో వాసుదేవ్ యోగా కార్యక్రమాలను ప్రారంభించారు. దేహమే దేవాలయమని, మంచి ఆరోగ్యమే ఆధ్యాత్మికోన్నతికి మూలాధారమని విశ్వసించి వాటినే ప్రచారం చేయసాగారు. ధ్యానము, ప్రాణాయామం ద్వారా మనుషులు తమ ఉనికిలోని పరిపూర్ణ జీవితాన్ని అందుకోవడం ఎలాగో ప్రవచించడం ఆరంభించారు. నెమ్మదిగా ఆయన కార్యక్రమాలు ప్రజల దృష్టిని ఆకర్షించడం ఆరంభించాయి. అదే సమయంలో వాసుదేవ్ ఆలోచనల్లోనూ కొన్ని గుణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. కేవలం యోగా కార్యక్రమాలకే పరిమితం కాకుండా ప్రజలకు సేవ చేయడంలో నిజమైన ఆధ్యాత్మికత దాగుందని భావించారు. ఫలితంగా తన కార్యక్రమాలను మరింత విస్తృతపరిచేందుకు 1992లో ఈషా ఫౌండేషన్ను ఆరంభించారు. కోయంబత్తూరుకు సమీపంలోని వెల్లియంగిరి పర్వత సానువులు, ఆ నీలి కొండల నడుమ 150 ఎకరాల సువిశాల స్థలంలో చక్కని ప్రాకృతిక వాతావరణంలో ఈషా కేంద్రాన్ని నెలకొల్పారు. నిజానికి అదో అద్భుత ప్రాంగణం. ఆ ప్రాంగణంలోకి ప్రవేశించగానే మొదట మనకు సూర్య చిహ్నంతో కూడిన సర్వధర్మ స్తంభం తేజరిల్లుతూ గోచరిస్తుంది. ఆ స్తంభానికి మరోవైపు శరీరంలోని 7 చక్రాలను ప్రతిబింబించేదిగా ఒక ఫలకం ఉంది. ఆ తరువాత మనకు సగం మనిషి, సగం సర్పంగా ఉన్న యోగ పురుషుడు పతంజలి ఓ గ్రానైట్ రాయి మీద సాక్షాత్కరిస్తాడు. దక్షిణాది సంతుల జీవన విధానం చూపుతూ 6 రాతి చక్రాల పరిక్రమ కానవస్తుంది. మన దేశంలో సాధారణంగా దేవాలయాలను సందర్శించేవారు తలస్నానం చేసి శుచిగా వెళ్లడం ఆనవాయితీ. గుడిలోకి మడిగా తడిబట్టలతో వెళ్లడం వల్ల దైవిక శక్తులను శరీరం త్వరగా గ్రహించగలుగుతుందని వాసుదేవ్ విశ్వసిస్తారు. ఆ నమ్మికతోనే అక్కడ తీర్థకుండను ఏర్పాటు చేశారు. ఆ తీర్థకుండంలో పాదరసలింగం ఉంది. 99.8% స్వచ్ఛమైన పాదరసంతో రూపొందించిన రసలింగమది. ఆ పాదరసలింగం ఎన్నో అవాంఛనీయతలను ఉపశమింపచేస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శారీరక అస్వస్థతలను, మానసిక అలజడులను సరిదిద్దే శక్తి ఆ రసలింగానికి ఉందని నమ్ముతారు. తీర్థకుండంలో 7 నుంచి 12 నిమిషాల పాటు గడిపితే శరీరంలో అద్భుత ప్రకంపనను కలిగి అనిర్వచనీయ అనుభూతి లభిస్తుంది. ఆరోగ్యదాయకమైన చైతన్యం దక్కుతుంది. అక్కడి నుంచి ముందుకెళ్తే ఓ లింగం దర్శనమిస్తుంది. అరుదైన ఈ లింగాన్ని 1999 జూన్ 24న ప్రతిష్ఠించారు. ఈషా ఫౌండేషన్లో ఈ లింగమే ఓ ప్రధాన ఆకర్షక శక్తి. దీన్నే ధ్యానలింగమంటారు. Main feature of Isha Yoga Center is the Dhyanalinga temple. This is a very unique temple. It's a yogic temple. ఈషా యోగ సాధనకు నిర్మించిందే ధ్యానలింగ ఆలయం. ఇది సంపూర్ణ యోగ మందిరం. ఇక్కడ ఎలాంటి ప్రార్థనలు, పూజలు జరగవు. ఎల్లవేళలా నిశ్శబ్దంతో నిండి ఉంటుంది. ఈ ధ్యానలింగం వద్ద ధ్యానం అంటే ఏమిటో తెలియని వాళ్లు సైతం ధ్యానావస్థలోకి చేరుకుంటారు. ఈ ధ్యానం వారిలో జీవితాంతం నిలిచిపోతుంది. ఈ ధ్యానలింగ స్థాపన వెనుక ప్రధాన లక్ష్యం ఆధ్యాత్మిక శాంతి అందరికీ కల్పించాలనే. ఈ ధ్యానలింగం మానవుల్లోని 7 చక్రాల చైతన్యాన్ని పెంపొందిస్తుంది. ఈ ధ్యానలింగ దర్శనం మనలో ఓ పవిత్ర అనుభూతిని మేల్కొల్పుతుంది. వర్తులాకారపు గోడలతో, పాలరాతి నేలతో, స్తంభాలు లేని విశాలమైన గుమ్మటంతో ఉన్న మందిరంలో ఈ ధ్యానలింగం 13 అడుగుల ఎత్తున దర్శనమిస్తుంది. అక్కడ ఎదురుగా కూర్చొని ఎంతసేపైనా ధ్యానించవచ్చు. యోగ విజ్ఞానానికి ప్రతీకగా భాసించే ధ్యానలింగం ఆధ్యాత్మిక అంతర్ముఖులను కావించే చైతన్య కాంతులను అనుభవేక వేద్యం చేస్తుంది. Darkness is not an existence by itself. Darkness is just absence of light.
చీకటి అనేది వెలుతురికి ఉనికి కాదు. జ్ఞానం లేని స్థితే అంధకారం. జ్ఞానాన్ని అపురూపంగా చూస్తాం, గౌరవిస్తాం. ఎందుకంటే అది ప్రపంచాన్ని చూపిస్తుంది. జ్ఞానం ఉంటేనే అన్నిటినీ స్పష్టంగా అర్థం చేసుకోగలం. అంటే నిజంగా మనం విలువనిస్తోంది వెలుతురుకు కాదు, అది చూపించే స్పష్టతకు మాత్రమే. జీవితంలో నువ్వు ఏ దశలో, ఎలాంటి స్థితిలో ఉన్నావన్నది అస్సలు ముఖ్యం కాదు. జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ముఖ్యం. The most important thing is that you want clarity about it. You want to be able to see it the way it is. మానసిక స్థితిని, భౌతిక స్థితిని, సామాజిక స్థితిని మార్చగలమేమో గాని మొత్తానికి మన ఉనికినే మార్చలేం. కాబట్టి నీకు ఉన్న జ్ఞానాన్ని బట్టి, నువ్వు చూసే కోణాన్ని బట్టే నీకు ప్రపంచం అర్థం అవుతుంది. You can change physiological situations, you can change social situations, but you cannot change the existential. జగ్గి వాసుదేవ్ యోగాను పరిపూర్ణ పద్ధతిలో ప్రబోధిస్తారు. దాన్ని ఆయన సహజ స్థితి యోగా అని పేర్కొంటారు. అది క్రమంగా దేశ విదేశాలకు విస్తరించింది. ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని 50 యోగా సెంటర్లు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొని ఉన్నాయి. విదేశాల్లో సైతం పలు యోగా సెంటర్లు పనిచేస్తున్నాయి. వ్యక్తి తన దైనందిన జీవితం నుండే ప్రకృతిగతంగా దీనిని అనుష్ఠించవచ్చు అంటారు. The word yoga literally means union. Union means, where is the separation? The separation is only in your mind. యోగా అంటేనే భౌతిక, మానసిక స్థితుల కలయిక. ఇందులో ఇక విభజన అనేది ఎక్కడుంది? నీ మనస్సులో, నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవటంలోనే వ్యతిరేకత ఉంది. యోగా అంటే నిర్దిష్టమైన ఓ అభ్యాసం కాదు. యోగా అంటే ఓ వ్యవహారం కాదు. దురదృష్టవశాత్తు యోగా అనేది ఇప్పుడు ఓ వ్యాపార సరుకు అయిపోయింది. యోగా చాలామంది తలనొప్పి, నడుం నొప్పి లాంటి శారీరక రుగ్మతల్ని పోగొట్టే ఓ కసరత్తులాగానే భావిస్తున్నారు. తలనొప్పిని, నడునొప్పిని పోగొట్టడం నిజమే, కానీ అవన్నీ యోగాలో ఒక పరిణామం మాత్రమే. ఇంకా ఇలాంటి అనేక భౌతిక, మానసిక సమస్యల నుంచి యోగా ఖచ్చితంగా మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది. కానీ యోగాతో అంతకన్నా గొప్ప ప్రయోజనం ఉంది. మీకున్న అన్ని బంధాల నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది. అదే నిజమైన యోగా. If you become liberated to become one with everything, that is true yoga. కుండలిని జాగృతపరచే సంయమం, వ్యక్తిగత పరిణామానికి దోహదం చేసే భావస్పందనల కలయికే సహజ స్థితి యోగా. జగ్గి వాసుదేవ్ నిర్వహిస్తోన్న ఈషా ఫౌండేషన్ కేవలం యోగా ధ్యానాలకే పరిమితం కాదు. విద్య, వైద్యం, సంఘసేవ, గ్రామీణ పునరుజ్జీవనం, పర్యావరణ పరిరక్షణం, గ్రామోత్సవం పేరిట గ్రామీణ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విశ్వశాంతి వేడుకలు లాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఫౌండేషన్ దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. తమిళనాడు, కర్ణాటకలోని 1000 గ్రామాల్లో ఉచిత సంచార వైద్య క్లినిక్లు నడుపుతోంది. వైద్యపరమైన సదుపాయాలతో పాటు ఆరోగ్య విద్యను, చైతన్యాన్ని అందిస్తోంది. చిన్నారుల పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి అనుగుణంగా వాసుదేవ్ ఈషా హోమ్ స్కూల్కు అంకురార్పణ చేశారు. వెల్లంగిరి పర్వతలోగిలిలో నెలకొన్న ఈ పాఠశాల నాణ్యమైన విద్యను బోధించడానికి ఆటపాటలు, వినోదం, సాహసం అన్నింటినీ ఆసరాగా తీసుకుంటుంది. శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సామరస్యాన్ని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయగలమనే లక్ష్యంతో ఈషా యోగా సెంటర్లో మహాశివరాత్రికి, గురు పూర్ణిమకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. 2017 తన ఆధ్యాత్మిక సేవలతో ప్రపంచవ్యాప్తంగా విశేష సేవలందిస్తోన్న సద్గురు జగ్గి వాసుదేవ్ని భారత ప్రభుత్వం పద్మవిభూషణ్తో సత్కరించింది. Desire simply means you generated a thought. కోరిక అంటే మరేమీ కాదు. నువ్వు ఒక ఆలోచనను సృజిస్తావు, నీ భావావేశాన్ని, నీ జీవితాన్ని అందులో రంగరిస్తావు. అప్పుడది గొప్పదైపోతుంది. నీ కోరికకు సృష్టికర్తవు నువ్వే కదా. ఇక ఏ కోరికలు ఉండకూడదని నువ్వు కోరుకుంటే నీకు ఎప్పుడూ తీరని కోరికలే మిగులుతాయి. గౌతముడు ఈ మాట అని ఉండడు.
అతడు విజ్ఞుడు కదా. ఒకవేళ ఆయన కోరికలు విడనాడితే బుద్ధుడుగా జ్ఞానోదయం పొందిన తర్వాత తన జీవితంలో 40 సంవత్సరాల కాలం ఊళ్ళు పట్టణాలు తిరుగుతూ సందేశాన్ని ఎందుకు పంచుతాడు? కోరిక అనేది లేకపోతే ఒకే చోట కూర్చుండిపోయేవాడు కదా. ఆయనకు ఓ కోరిక ఉండేదని స్పష్టంగానే తెలిసిపోతుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అది చైతన్యవంతమైన కోరిక లేక నియంత్రిత కోరిక? చైతన్యంతో ఒక ఆలోచనను, ఒక భావావేశాన్ని స్పృశిస్తున్నారా, లేక మీ ఆలోచనలకు, నీ భావావేశానికి నువ్వే బందీ అవుతున్నావా? నీ ఆలోచనకు, నీ భావావేశానికి నువ్వే ఎందుకు బందీవి అవుతావు? ఎందుకంటే నీ బుద్ధి ఎలా పనిచేస్తుందో నువ్వు ఒక అంచనాకు రాకపోవడమే. Simply because you have not figured out the simple mechanics of your mind. తన ఆధ్యాత్మిక ఆలోచన విధానాలకు అనుగుణంగా ఎన్నో ప్రతిష్టాత్మక కట్టడాలను నిర్మించిన సద్గురు జగ్గి వాసుదేవ్ మానవాళి జగత్తుకు యోగా విధానాన్ని మొదటిసారి ప్రవచించిన ఆది గురువు. ఆధ్యాత్మికంగా ఈ సృష్టికి మూలము అయిన మహాశివుడి ఆదియోగి ప్రతిమ రూపం 112 అడుగుల ఎత్తున్న మహానిర్మాణాన్ని చేపట్టాడు. ఈషా ఫౌండేషన్ నిర్మించిన ఈ భారీ నిర్మాణానికి భారత ఉక్కు అధికార సంస్థ 500 టన్నుల 20,000 ఉక్కు ఫలకాల్ని సమకూర్చింది. ఈ ఆదియోగి శివుడి ముందు భాగంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈషా ఫౌండేషన్ విశ్వశాంతిని లక్ష్యిస్తుంది. జగ్గి వాసుదేవ్ వేలాది మంది స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి ప్రపంచవ్యాప్తంగా విశ్వశాంతి స్థాపనకు కృషి చేస్తున్నారు. ఈషా ఫౌండేషన్ ఐక్యరాజ్య సమితి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్కు ప్రత్యేక సంప్రదింపుల స్థాయి గల స్వచ్ఛంద సంస్థగా గుర్తింపు పొందింది. ఈషా అంటే రూపరహితమైన సృష్టి మౌలిక మూలాధారం. ఆ భావాల్నే ఈషా ఫౌండేషన్ వెదజల్లుతుంది. ఒక ప్రత్యేకమైన భావజాలాన్ని గాని, మతాన్ని గాని, జాతిని గాని ప్రవృద్ధి చెయ్యదు. సమాజంలో ఉంటూ సమాజం కోసం వ్యక్తుల వైయక్తిక ఆంతరిక జీవనం పరిపూర్ణ పరిశుద్ధం కావాలని, అందుకు ఎవరికి వారే మౌనంగా ఉద్యమించాలని వాసుదేవ్ భావిస్తారు. The work of a guru is essentially not to bring morality to you. చైతన్యాన్ని కలిగించే గురువు నీలో నైతికతను కాదు, ఆధ్యాత్మికతను తట్టి లేపాలి. ఈ రెండింటికీ తేడా ఏంటంటే, నైతికత అనేది నీలో బలవంతంగా చొప్పించబడుతుంది, ఆధ్యాత్మికత నీలో సహజంగానే వికసించేది. ఈ నైజమే మనిషిని అత్యున్నత స్థానానికి తీసుకెళ్తుంది. ప్రకృతిలో మనకు విత్తనం ఎక్కడా కనిపించదు, కానీ చెట్టుకు పూసిన పువ్వుల్లో మళ్లీ విత్తనం కనిపిస్తుంది. ఇలా తయారు కావడానికి ఎన్నో దశలుంటాయి. కొమ్మలు, రెమ్మలు, ఆకులు, ఇలా ఏ దశను మనం ఉపేక్షించలేం. అదే సహజ ప్రక్రియ. విత్తనం గుణం తీసుకోవడం అంటే అర్థం నీ జీవితానికి కావాల్సిందేంటో నువ్వు అర్థం చేసుకొని దాన్ని సరైన పద్ధతిలో మలుచుకోవటం అన్నమాట. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు కావచ్చు, కార్పొరేట్ సంస్థల ఉద్యోగులు కావచ్చు, అంతర్జాతీయ గోష్ఠులలో పాల్గొనే ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా ఆయన ప్రసంగానికి పరవశులవుతారు. అందుకే వక్తగా అందరినీ ఆకట్టుకునే ప్రతిభాశాలి ఆయన. ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రసంగాలు ఎంతో ఖ్యాతిగాంచాయి. దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రముఖ సంస్థల కార్యాలయాల్లోనూ వేదికలపైన ఆయన ప్రసంగించారు. జగ్గి వాసుదేవ్ ప్రసంగాలు కొన్ని గ్రంథ రూపంలో వెలువడ్డాయి. అంతేకాదు, దాదాపు 30 పుస్తకాలను ఆయన రచించారు. ఆధ్యాత్మికత, యోగా, ప్రాచ్య విజ్ఞానానికి సంబంధించిన అంశాలపై రచనలు చేశారు. ఆ గ్రంథాలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి. వివిధ పత్రికా పాఠకులకు జగ్గి వాసుదేవ్ రచయితగా, కాలమిస్ట్గా సుపరిచితుడు. అసలు ఎవరి జీవితాన్ని వారే వికాస మార్గంలోకి మలుచుకోవాలని ఆయన కోరుకుంటారు. మొదట తమని తాము తెలుసుకొని తమలోని అంతర్గత దైవిక శక్తులను ఆధ్యాత్మిక మార్గంలో యోగా, సేవా వంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి పరుచుకొని సంపూర్ణ జీవన సాఫల్యాన్ని పొందాలని ప్రబోధిస్తారు. What is real happiness or what is real blissfulness? మానవ అనుభవం అనేది వైవిధ్యభరితమైంది. దానిని పరికించేందుకు అనేక మార్గాలున్నాయి. సులభంగా చెప్పాలంటే మానవ అనుభూతికి ఒక రసాయనిక ప్రాతిపదిక ఉంటుంది.
మనం సంతోషమని పిలిచిన దానికి, వ్యధ అని భావించేదానికి, అలాగే మానసిక ఒత్తిడికి, ప్రశాంతతకు రసాయనిక ప్రాతిపదికలే ఆనందం పొందేందుకు అవసరమైన రసాయనిక తత్వం గురించి నేను నీకు బోధిస్తే నువ్వు దేనిని ఎంచుకుంటావు? ఆనందాన్న, బాధన? ఆనందాన్నే ఎంచుకుంటావు. ఇంతకు మించింది ఏమీ లేదు. ఇదంతా ఒక సంక్లిష్టమైన రసాయనిక ఆధారిత ప్రభావం. గొప్ప ఆధారమా లేక చౌకబారు ఆధారిత మూలమా అనేది నిర్ణయించేదేమిటి? ఇక్కడున్న వారందరికీ, అంటే మొత్తం 25 మందికి దప్పడం తయారు చేసే పరంజామా ఇచ్చామనుకోండి. అందరూ ఒకే రకం దప్పడం తయారు చేస్తారా? లేదు. వారు 25 వేరు రకాల దప్పడాలు తయారు చేస్తారు. మనందరం ఎన్ని రకాలుగా రూపొందామో చూడండి. కానీ మంచి దప్పడం తయారు చేయడం ఎలాగో తెలిస్తే మీరు ఆనందకరమైన దప్పడాన్నే తయారు చేసుకుంటారు. అంతే కదూ? If you knew how to make a good soup, for sure you would make a blissful soup, isn't it? ఆయన వ్యక్తి నుండి సమష్టికి శక్తిని సమాయత్తపరచి ప్రపంచం అభ్యున్నతి చెందాలని ఆకాంక్షించే విశ్వశాంతిమూర్తి. యోగా జనసిద్ధి యోగమని సంపూర్ణ జీవన సాధనను ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక శక్తుల మేల్కొలుపులతో అందుకోవాలని ప్రబోధించే సద్గురు స్ఫూర్తి. అంతేకాదు, ఆధునిక కాలానికి అవసరమైన ఆధునిక గురువు, సకల ప్రపంచానికి, సర్వ మానవాళికి మార్గదర్శి.